హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని రైవాడ జలాశయం నుంచి సాగునీటి అవసరాల కోసం కుడి ఎడమ కాలువల ద్వారా 250 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని జలహారతినిచ్చారు. ప్రస్తుతం ఎలిన ప్రభావం వల్ల వర్షాలు ప్రభావం తక్కువగా ఉన్నందున రైతులందరూ ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఏమన్నాడు, మన మాడుగుల మండలంలో అతిపెద్ద రిజర్వాయర్లో ఒకటి, విశాఖ జిల్లాలోనే రెండవ రిజర్వాయర్ రైవాడ వరాలనామూర్తి జలాశయానికి జలహారతి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా దేశం అంతా కూడా విపరీతమైన కరువు నడుస్తూ ఉంది. ఎన్నో ప్రాబ్లం వలన అందుచేత చాలా రిజర్వాయర్లు జలహారతి ఇచ్చే అవకాశం లేదు. కానీ మనకి అదృష్టం బాగుండి గత సంవత్సరం వరకు ఉన్న లీకేజెస్ 1975లో వేసిన గేట్లు, సుబ్బరామిరెడ్డి వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టర్ ఉన్నప్పుడు వేసిన గేట్లు ఇంతవరకు దాన్ని మరమ్మతు చేయక దానికి ఏ రకమైన పెట్టుబడి ఏ రకమైన మరమ్మతు ఇవ్వకపోవడం వలన నీరు వృధాగా పోయేది. మరి గత సంవత్సరం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి 1,20,00,000 వరకు ఓన్లీ గేట్లకే, ఈ 4 గేట్లు గత 1975లో పెట్టిన గేట్లని తీసివేసి ఆధునికమైన గేట్లు వేయడం వలన కాంట్రాక్టర్ కూడా అభినందిస్తున్నాను. ఇన్ టైంలో డిఈ గారు, చైర్మన్స్, కమిటీ వాళ్ళ దయ వలన పూర్తి చేయగలిగాం. అందువల్ల మనకు కొద్దిగా నీరు ఇందులో నిల్వ చేసుకొని ఇప్పుడు రైతాంగానికి ఒక నీరు విడుదల చేస్తూ ఉన్నాం. ఒక పక్క విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇస్తూనే రైతులకు ఎక్కడ అన్యాయం జరగకూడదు. మొన్న జిల్లా సమీక్ష సమావేశంలో కూడా నేను రైతుల పక్షాన రైతుగా ఈ విశాఖపట్నానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మా రైవాడకు మా తీర్మానం ఎవరైతే ఇచ్చారో, ఈ రైవాడ నీటి పారుదల సంఘ చైర్మన్స్ కమిటీస్ ఇచ్చారో, ఆ ప్రాజెక్ట్ చైర్మన్ ఎవరైతే ఇచ్చారో ప్రాజెక్ట్ కమిటీ వారు దానికి అనుగుణంగా ఈవేళ నీరు విడుదల చేస్తున్నాను. ముందు రైతాంగానికి మొదటి ప్రాధాన్యత. నాకు మొదట రైతులు నారుమళ్ళు కాపాడుకోవాలి. ఫస్ట్ ప్రధానమైన బాధ్యత నారుమళ్ళు పాడైపోకుండా ముందు నీరు విడుదల చేస్తూ ఈవేళ రేపు ఆశిస్తూ ఉన్నాం. ఆ వరుణ దేవత తల్లి వలన మనకు వర్షం పడినట్లయితే ప్రత్యామ్నాయంగా వరి నాట్లు కూడా నీరు ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తున్నాం. అంచేత మొదటి రేవసం వరకు వరి నాట్ల వరకు ప్రాబ్లం లేదు. రైతులు ముందుకు వచ్చి వాళ్ళు దమ్ము పెట్టుకుంటారు. నర్సరీని నారుమల్లి కాపాడుతాం. విశాఖపట్నానికి కూడా కొంత నీరు ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఈ రకంగా గేట్లు వేయడం వలన మరమ్మతు సకాలంలో చేసిన అధికారిని ఈ గారి దగ్గర నుంచి డిఈ వరకు, ఏఈ వరకు, మా కమిటీ వారికి అందరూ అభినందిస్తున్నాను. ఇన్ టైంలో మా గేట్లు అప్పచెప్పినందుకు పాడైపోయిన గేట్లు మీకు చూపిస్తాను. 1975 గేట్లు అంటే 25, 20, 50 సంవత్సరాల నుంచి చేయని గేట్లని, అలాగే మొన్న ట్రస్ట్ ఇవి ఉన్నాయి ట్రస్ట్ గేట్స్, అవి కూడా కింద పడిపోయే పరిస్థితి వస్తే దాన్ని కూడా మరమ్మతు చేసి వేళ చాలా ఇబ్బంది పడ్డాం. మీకు తెలీదు, అప్పుడు గేట్ల వలన కిందకి దిగడం వలన మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నీషియన్స్ తీసుకొచ్చి సాంకేతిక నిపుణుల ద్వారా అక్కడ కూడా నీరు నిలుపుదల చేయగలిగాం. ఆ రకంగా ఈవేళ రైతాంగానికి మనం మొట్టమొదటిగా నీరు రిలీజ్ చేస్తున్నాం. రైతులు కూడా నేను కోరుకున్నది ఒకటే, నీరు తక్కువగా ఉంది, దీన్ని చక్కగా వాడుకోండి, వినియోగం చేయకండి, అనవసరంగా నీరుని పాడు చేయొద్దు. ఇక్కడ రైతులందరూ ఎంత ఆశతో ఉన్నారు. వరి నాట్లు పాడైపోతే దిగుబడి లేట్ అయితే దానివల్ల ప్రత్యామ్నాయ అనేకమైన ఇబ్బందులు వస్తాయి. రైతులు నీరుని నిల్వ చేసిన నీరుని పొదుపుగా వాడుకొని దమ్ములు పట్టి వరి నాట్లు కాపాడుకొని ఈ నీటిని వినియోగించుకోవాల్సిందిగా మనసావాచ్య వారిని కోరుతూ నేను లాస్ట్లో ఇంకోటి చెప్తున్నాను. మొన్నే కలెక్టర్ గారు చెప్పారు, జీవీఎంసీ వాళ్ళు 169 కోట్ల దగ్గర మనకి ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరం కాకనే కాదంటే 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ వేళ 2 కోట్లు ఇస్తామన్నారు, మొత్తం 5 కోట్లకి ఇస్తామని చెప్పారు. నేను జీవీఎంసీ అధికారులని కమిషనర్ రాశారు, అధికారులు తాత్పర్యం చేస్తున్నారు. తక్షణమే మీరు వారం 10 రోజుల లోపున కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం